పైడితల్లి అమ్మవారు ఎలా జన్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. దుర్గామాత వేరే వేరే రూపాలలో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కలాగా జన్మించడం జరుగుతుంది. 18వ శతాబ్దంలో విజయనగరంలో పైడితల్లిగా అవతరించిన అమ్మవారు కూడా అటువంటి శక్తి స్వరూపమే. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యక్తిగాంచిన ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో గజపతి వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరుడిగా జన్మించారు పైడితల్లి అమ్మవారు. పైడితల్లి అమ్మవారు పెళ్లి చేసుకోకుండా దుర్గాదేవి దైవారాధనలో జీవితాన్ని గడిపేది. ఆ రోజుల్లో బొబ్బిలి సామ్రాజ్యంలో విజయనగరానికి విపరీతమైన వైర్యం ఉండేది. కానీ పైడితల్లి మాత్రం తన సోదరుడు అయిన రామరాజుకు ఈ వైర్యం మానుకోమని, యుద్ధం వలన తీరని ముప్పు వస్తుంది అని చెప్తూ ఉండేది. ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయం సాధించలేకపోయారు. కొంతకాలానికి ఒకసారి రామరాజు భార్య చెల్లెలు పైడితల్లి మసూచి వ్యాధితో బాధపడుతూ ఉండగా వాళ్ళు రామరాజుని యుద్ధం నుంచి దూరంగా ఉండమని చెప్తారు. కానీ రామరాజు వినకుండా యుద్ధానికి వెళ్ళగా బొబ్బిలి సేనాధిపతి అయిన పాపారాయుడు రామరాజుని చంపేస్తారు. ఇది విని చెల్లెలు పైడిమాంబ నేను ఇక బతకను అని పెద్ద చెరువులో దూకి చనిపోతారు. ఆ తర్వాత అప్పలనాయుడు అనే ఒక సైనికుడి కలలో కనిపించి దగ్గరలో ఉన్న చెరువులో నా విగ్రహం ఉంటుంది, అది తెచ్చి ప్రతిష్ఠించమని అప్పటి నుండి పైడితల్లి ఉత్సవాన్ని మనం అందరం జరుపుకుంటున్నాము. ఈ సిరిమాను అనే ఉత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే దసరా పండుగ వచ్చిన తర్వాత మంగళవారం జరుపుకుంటాము. మన దేవుళ్ళ గురించి, ఆలయాల గురించి, చరిత్రలు, ఇతిహాసాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.